సార్ ఏంటి మీ ఏరియాలో ప్రధాన సమస్య ఏంటి? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు శ్రీరామచంద్రమూర్తి అండి. కొంచెం పక్కన 9 ఎకరాలు భూమి ఉండే 10,000 కొబ్బరికాయ వచ్చింది. ఇప్పుడు 1,500 కొబ్బరికాయ వస్తుంది. ఆ కొబ్బరికాయ 8 రూపాయలు చేస్తుంది, ఇంత ఉంటుంది. అదే 15 లక్షల రూపాయలు 15 కోట్లుగా అవుద్ది అంటున్నారు. 15 కోట్లకి ఏం అవ్వదండి. ఒక 20 కోట్లు 30 కోట్లు దాటైతేనే పైన అవుతుంది. దాని పరిస్థితి ఏముందంటే 4వ నెల 14వ తారీఖుని మళ్ళీ కత్తిరి పొడుతుంది. అంటే మళ్ళీ సంవత్సరం పొడుతుంది. సంవత్సరం 14వ తారీఖు నుంచి మే 25 వరకు పొడుతుంది. ఈ లోపల మనకు పని చేస్తే అది ఏమన్నా పని అవుద్ది. ఏం పని చేయాలంటారు? ఏడ్చుకొట్టేయాలి. ఏడ్చుకొట్టేసి కనీసం లేదంటే మా తోట మీద మాకు బొక్కెట్టైనా ఎడబెడ కింద 12 అడుగులు, పైన 3 అడుగులు 4 అడుగులు ఎత్తే కొంతవరకు పైన అక్కడక్కడ 1 కిలోమీటర్కి ఏంటండి తలుపులు ఎత్తారేంటిది గేట్లు అది ఎత్తి పాటు నీరు ఎల్లనిచ్చి పోటీకి ఎక్కనివ్వకుండా మళ్ళీ తలుపులు వేసి ఇంతవరకు పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ రేపు 4వ నెలలకి 14వ తారీఖు నుంచి అప్పటికల్లా పని పూర్తి చేస్తే మళ్ళీ కొంతవరకు ఇప్పుడు 5 ఉన్నాయి 100 ఎకరానికి 100 చెట్టు ఉంటుందేమో 10 ఎకరాలకి. నాకు మేము 3 అన్నదమ్ములు 3 పెట్టినండి 10,000 కొబ్బరికాయ వచ్చింది. నేను 4 లక్షల కొబ్బరికాయ కొన్నాను. పర్లేదు ఒక కొబ్బరికాయ దొరకట్లేదు నాకు. నాగులంక ముండుగులంక అక్కడి నుంచి కాయ కొంచెం తెచ్చుకున్నాను. వ్యాపారం చేస్తాను. ఇతర స్టేట్లన్నీ ఎగుమతి చేస్తాను నేను. ఇవాళ నా పరిస్థితి ఎలా ఉందంటే 10 డోళ్ళు ఉన్నాయి. 10 డోళ్ళు నీటిలోనే పడుకుంటున్నాయి. ఎక్కడ చూడలేదు. అమావాస్య 4 రోజుల ముందు, అమావాస్య 4 రోజులు వెనకాల, అమావాస్య పౌర్ణానికి 4 రోజుల ముందు, పౌర్ణం వెళ్ళిపోయిన 4 రోజుల ముందు వెనకాల ఈ నీరు అలాగే కొల్లీరు అయిపోయి పంచాయతీ వరకు ఈ నీరు అలాగే ఉండే నీటిలోంచి ఆడదే బట్టలాగా ఎత్తుకుని ఇలాగ వెళ్ళవలసిందే పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటంటారా, ఇలాగ వస్తున్నాడు అలాగ వస్తున్నాడు. మొన్న నా పేరు చెప్పిన రామానాయుడు వచ్చాడు, ఏదో చెప్పాడు మా కాళ్ళ ముట్టేస్తాడు, ఈ పక్కన ముట్టేస్తున్నాడు. ఉట్టుది ఇవాళకి అప్పుడు 2 నెలలు 3 నెలలు అయిపోయింది. పవన్ కళ్యాణ్ మహానుభావుడు ఇచ్చాడు. ఈయన చేస్తాడని చూస్తున్నాం. 4 నెలల 14 6 నెలల పూర్తి చేస్తే ఇది అంతవరకు ఆఫ్ చేయగలను. కాదంటారా ఎవడేడు పాడి ఆడమంటే తలకో లక్ష కూర్చుని కింద రైతులను అడగకుండా ఉంటే పని అవుతుంది. కింద రైతులను అడగాలంటే వాళ్ళు జారిపోతారు. కాళ్ళ పక్కన ఉన్నవాడే వేయాలి. అది వేసి కొంతవరకు నిలబెడితే అది మా పరిస్థితి. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు చూడండి. ముందు కరోనా వచ్చింది మాకు. ముందు కరోనా వచ్చి కొంతమంది జనం చచ్చిపోయారు. ఇప్పుడు మనకి ఈ తెగులు వచ్చి ఇప్పుడు నీళ్ళు వచ్చి మొత్తానికి పోయింది. దీనివల్ల పవనానికి అమావాస్యకి వెనకాలకి ముందు పీసలో బతకడం తప్ప, చేపలో బతకడం తప్ప అంతకంటే మాకు వచ్చి కలిసి వచ్చింది ఏమీ లేదు. గతంలో మీరు కొబ్బరి వ్యాపారం చేశారు, కొబ్బరికాయ వ్యాపారం. గతానికి ఇప్పుడు ఏం పరిస్థితి అసలు? 3 కోట్ల రూపాయలు వ్యాపారం చేసేయండి. 3 కోట్లు 1 కోటి రూపాయలు ఒక అరెకరం వస్తే 1 కోటి రూపాయలు అమ్మి ఒక అరెకరం అమ్మి ఇచ్చింది. ఇంకా 2 కోట్లు ఉంది. 40 లక్షలేమో బ్యాంకులో ఉంది. 40 లక్షలు బ్యాంకులో అప్పు ఉంది బంగారం మీద. ఇంకా 1 కోటి రూపాయలు బయట ఉంది. నా బతుకు ఇలా ఉంది. అది చెప్పింది ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ మదారు చెప్పాలంటే? చెప్పాలంటే ఆయన మహానుభావుడు. ఆయనకు అవసరం పెట్టి 40 లక్షలు ఇచ్చి 40 కోట్లు అయితే కొంతవరకు 4వ నెల 14వ తారీఖు పూర్తి చేస్తే కొంతవరకు ఈ 9 కిలోమీటర్లు కవర్ అవుతాం. లేదంటారా ఈ శ్మశానం కాడ పెట్టాను మీటింగ్. శ్మశానం కాడ కాదండి కట్టడం, హై స్కూల్ కాడ పెట్టుకోవాలి. ఎవరిని చూడకుండా జనాన్ని రానివ్వకుండా డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని అల్లరి చేయడం తప్ప ఇందులో కలిసి. ఈ ప్రభావం ఎంతమంది ఎన్ని గ్రామాల మీద ఉంటుంది? ఈ ఉప్పుటేరు ప్రభావం 4 గ్రామాలు 9 కిలోమీటర్లు దాటి ఉంటుంది. ఏ గ్రామాలు? కర్వాకు, గొల్లపాలెం అండి, ముందుగా తూర్పాలెం, కేసినపల్లి, పర్వతపాలెం, తర్వాత ఏమో శంకరగొట్టం. అదండి. మొత్తం ఎంతమంది రైతాంగం ఉంటారు? ఉంటారు రైతు. 10 ఎకరాలు ఎక్కువ, 5 ఎకరాలు ఉన్నారు. ఇవాళ 500 కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళు లేరు. 5,000 కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళు ఉన్నాడు. ఇవాళ 500 కొబ్బరికాయలు రావట్లేదు. పెద్ద రైతులు ఉన్నారు. ఎకరం 50 లక్షలు కొనుగోడు ఇంత మునుపు. ఇప్పుడు 50 కాదు కదా, నెత్తి మీద డబ్బెట్టి కొనుగోడేవాళ్ళు.